హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీలో గనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే ఈరోజు డే 7 వెయిట్ లాస్ జర్నీలో ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఇంకా ఈరోజు డే 7లో నా వెయిట్ వచ్చేసి 61 అండి. డే 5లో వచ్చేసి 61.05 వెయిట్ ఏమంటారు గెయిన్ అయినా కానీ మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. అందుకే నేను చెప్పింది ఎవరు వర్రీ అవ్వకుండా, ఒకవేళ 1 డే వెయిట్ గెయిన్ అవ్వచ్చండి, నెక్స్ట్ డే మళ్ళీ వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఇప్పుడు నేను 50 గ్రామ్సే వెయిట్ లాస్ అయ్యాను, కాకపోతే ఒక్కొక్కసారి 300-400 గ్రామ్స్ ఒకే రోజులో వెయిట్ లాస్ అయితే అవుతామన్నమాట. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ ఏమీ తీసుకోలేదండి. నేనైతే పాపని ఫాస్ట్‌గా స్కూల్లో దింపేసి వచ్చాననమాట. మా వారైతే లేరు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఫస్ట్ దాన్ని ఫాస్ట్‌గా రెడీ చేసేసి తనకి బాక్స్ పెట్టి తనని స్కూల్‌కి పంపించేసి, మళ్ళీ ఇంటికొచ్చి ఇప్పుడైతే నేను నా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను. సో, డీటాక్స్ డ్రింక్ అయితే ఏమీ తీసుకోలేదు. హాట్ వాటర్ కూడా తీసుకోలేదు. బ్రష్ చేసుకున్నాను. ఆ పిల్లని రెడీ చేసి ఇంకా తనని పంపే హడావుడిలోనే ఉన్నాననమాట. ఈరోజైతే నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏం చేస్తున్నానంటే, మంచి జ్యూస్ అయితే చేసుకోబోతున్నానండి. జ్యూసే తాగాలనిపిస్తుంది నాకు. ఈ జ్యూస్ అయితే మన స్కిన్ గ్లోకి హెల్ప్ చేస్తుంది. అలాగే మన ఫ్యాట్ కటర్ డ్రింక్‌గా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో సి విటమిన్ ఉంటుంది. అలాగే విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి మన హెల్త్‌కి చాలా మంచిది. ఐస్‌కి మంచిది. స్కిన్ గ్లోకి అలాగే వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుందండి. అలాగే ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ కూడా తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ జ్యూసర్ వాడక చాలా రోజులు అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ జ్యూసర్‌ని ఒకసారి క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. అంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే జ్యూసర్‌ని ఫిక్స్ చేసేసాను. ఇది చాలా సింపుల్‌గా ఉంటదండి ఫిక్స్ చేసుకోవడం. ఫిక్స్ చేసుకున్న తర్వాత జ్యూస్ కూడా అంతే మంచిగా ప్యూర్‌గా అయితే ఇస్తదనమాట. ఈ జ్యూసర్ మనం పిప్పిని మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి, అలా ఇలా ఏ బాధ లేదనమాట. దాంట్లోనే ఫిల్టర్ ఉంటుంది. సో, ఫిల్టర్ చేసి అయితే ఇచ్చేస్తదనమాట. థింగ్స్ అయితే నేను ట్యాగ్ చేస్తున్నానండి. నాకు కూడా ట్యాగ్ చేయడానికి ఆప్షన్‌గా అనిపిస్తుందనమాట. వేయింగ్ మిషన్ గానీ, ఇలా ఏదైనా నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ లింక్స్ కానీ నేను అయితే షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే, యూజ్‌ఫుల్ అవుతాయి అనుకుంటే నేనే తీసుకోండండి. మళ్ళీ వాడకుండా తీసుకొని పక్కన పెట్టే పనైతే తీసుకోకండి. అనవసరంగా మనీ వేస్ట్ అయిపోతాయి. ఆరెంజెస్ అయితే ఒలిచేసుకున్నాను. తర్వాత ఒక క్యారెట్‌నయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. డైరెక్ట్‌గా కూడా పెట్టొచ్చు. కాపోతే బాగా సౌండ్ వచ్చేసిద్దని చెప్పేసి నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తాను. ఆరెంజెస్ వచ్చేసి 2 తొనలు ఎట్ ఎ టైమ్ పెట్టడానికొస్తది దాంట్లో. ఇదిగోండి ఇదే అండి జ్యూసర్. జ్యూసర్ వచ్చేసి ఫిలిప్స్‌దండి. పిప్ వచ్చేసి కింద స్టోర్ అయిపోతుందనమాట. పైన మనకి ఒక ఫిల్టర్ గూడా ఉంటది. సో, అది అక్కడి నుంచి ఫిల్టర్ అయ్యి ఇలా మనకి బయటకొచ్చేస్తుందనమాట. ఇంకా కొన్ని జ్యూసర్స్ ఉన్నాయండి పిప్పి బయటకొచ్చేసేలాగా. ఇక్కడైతే నాకేంటి అనంటే దీంట్లో బాక్స్‌లో స్టోర్ అయ్యేలాగా ఉందనమాట. ఇంకా డైరెక్ట్‌గా మనం మళ్ళీ వాష్ చేయడానికి తీసినప్పుడు మనం మొత్తం వాష్ అయితే చేసేసుకోవచ్చు. ఇంక నాకెంత జ్యూస్ కావాలో అంత జ్యూస్ అయితే చేసుకున్నాను. ఇంకా ఇంట్లో ఎవరు లేరు కదా! ఫస్ట్ నేను ఒక్కదాన్నే కాబట్టి ఓన్లీ 1 గ్లాస్ అయ్యేలాగా జ్యూస్ చేసుకున్నాననమాట. ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయడం గానీ, షుగర్ యాడ్ చేయడం గానీ నేనైతే చేయలేదండి. డైరెక్ట్‌గా ప్యూర్‌గా తీసుకున్న జ్యూస్ ఈ గ్లాస్‌తో గ్లాస్ అయితే తీసుకున్నాను. కాపోతే ఎంత ఫ్రెష్‌గా, ఎంత రిఫ్రెషింగ్‌గా అనిపిచ్చిందంటే చాలా అంటే చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిచ్చిందండి. నాకనిపిచ్చిందేంటంటే అబ్బా! రోజు ఇలా పొద్దున్నే ఏదో బ్రేక్‌ఫాస్ట్ చేసి వాళ్ళు జ్యూస్ తీసుకుంటూ పోయిద్దాము అనిపించిందనమాట. ఫ్రూట్ జ్యూస్ కదా! చాలా అనిపించింది నాకు. ఆరెంజ్, క్యారెట్ కాంబినేషన్‌లో టేస్ట్ బావుంటదండి. ఇంకా యాపిల్, పాలకూర గూడా బావుంటది. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇంకా కీరా, హ్మ్, ఆమ్లా ఇలా గూడా మనం డీటాక్స్ డ్రింక్ ట్రై జేయొచ్చు. బావుంటది. తర్వాత ఏదైనా ఒక బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండండి. ఇంకా క్యారెట్, యాపిల్ కాంబినేషన్ కూడా బావుంటది. నేను ఇవన్నీ ట్రై చేసున్నాననమాట. మీరు నా ప్రీవియస్ వీడియోస్ గనుక చూసినట్టయితే దాంట్లో ఉంటాయి. ఇంక ఇప్పుడైతే మళ్ళీ రెగ్యులర్‌గా వీడియోస్ పెడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఇవి కంటిన్యూ చేసినా సరిపోతుందనమాట.
ఇంకా నేను జ్యూస్ తాగిన తర్వాత ఈరోజు లంచ్‌లోకి కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. సో, కాలీఫ్లవర్ అయితే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి నేనైతే ఈ బౌల్‌లో వేసుకున్నాను. ఈ మిక్సింగ్ బౌల్ ఉంది కదా! దాంట్లో వేసుకొని హాట్ వాటర్ అయితే పోసాననమాట. ఎందుకనంటే దీన్ని చిన్న చిన్నగా చాప్ చేసేద్దామని చెప్పేసి చాపర్‌లో వేసి ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళలో వేసి కాసేపు అలా పెట్టాను. అంటే దాని మీద ఏమైనా పురుగు మందులు కొట్టినా, ఏమైనా పురుగులున్నా పోతాయని చెప్పేసి. కానీ పువ్వు మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉందనమాట. పురుగులైతే లేవు. ఇప్పుడే సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం రేట్ ఎక్కువగా అయితే ఉందన్నమాట కాలీఫ్లవర్. అయితే మీరు వీడియో చూసేవాళ్ళు అనుకుంటారేమో మొన్నేమో బ్రోకలీ చేశారు, ఈరోజేమో కాలీఫ్లవర్ చేశారు అని చెప్పేసి. యాక్చువల్‌గా నా వీడియోస్‌లో అంత ఎక్కువగా కాలీఫ్లవర్ ఏమి ఉండదండి. బ్రోకలీ కూడా అంత ఎక్కువగా ఉండదు. ఎప్పుడో ఒకసారి తెస్తాను రేర్‌గా. ఈ కాలీఫ్లవర్ ఏంటంటే నాకు చూస్తుంటే రోజు కొనాలనిపిస్తుంది. మొన్న కూడా చెప్పాను కదా నేను. ఏంటంటే సొరకాయ ఒకటి, బెండకాయ ఒకటి, కాలీఫ్లవర్ ఒకటి. మార్కెట్‌కి వెళ్ళంగానే ఈ 3 ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయన్నమాట. అవే కొనాలనిపిస్తుంది నాకు. సో, కాలీఫ్లవర్ అయితే చిన్నది తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే ఎక్కువ చేసినా కానీ అంత బాగోదు. ఇంట్లో కర్రీ తినం కూడా మనం అందుకని చెప్పేసి చిన్నదైతే తెచ్చుకున్నాను. ఇదిగోండి ఇక్కడ నేనైతే చాపర్ యూజ్ చేస్తున్నాను. చిన్న చిన్నగా మనం చేత్తో కూడా కట్ చేసుకోవచ్చు. నా దగ్గర చాపర్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి దీంట్లో వేసేసి మంచిగా 2, 3 పల్స్‌లు ఇచ్చేసామంటే చాలండి. మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయన్నమాట. ఈ చాపర్‌లో అయితే నేను వెన్న తీస్తుంటాను. ఇలా చాప్ చేసుకుంటూ ఉంటాను. క్యారెట్స్ కానీ, బీట్రూట్స్ కానీ అలా మన దీంట్లో వెల్లుల్లి కూడా తీసుకోవచ్చండి. కానీ నేనైతే అంత ఎక్కువగా ఏం ట్రై చేయలేదు వెల్లుల్లి. తర్వాత మనం దీంట్లోనే ఎగ్‌ని కూడా బీట్ చేసుకోవచ్చనమాట. 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీ ఇంట్లో గనుక మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తారు, తింటారు, నేను వండాలి అనేది ఉంటే మాత్రం మీరు ఇలాంటివి కొనుక్కొని పెట్టుకోవచ్చన్నమాట. ఇప్పుడైతే మా ఇంట్లో పాప చిన్న పాప కాబట్టి అంత ఇదిగా తినడానికి ఎవరు లేరండి. కాపోతే నేను ఒక్కొక్కటి కొని పెడుతున్నాను. ఎందుకనంటే తనకి పెద్దగా అయ్యే కొద్దీ నాకు అవసరం అవుతాయి. అలాగే ఎవరైనా వచ్చినప్పుడు కూడా నాకు ఇది హెల్ప్ అవుతుందని చెప్పేసి నేనైతే కొని పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి పెట్టుకుంటున్నానండి. కాలీఫ్లవర్‌లో కూడా మంచి ఫైబర్ ఉంటుంది. ఒక థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అనంటే మీరు ఈ కర్రీ అయితే స్కిప్ చేసి వేరే ఏదైనా కర్రీ తీసుకొని పోర్షన్స్ కంట్రోల్ చేసుకొని తింటే సరిపోతుందండి. పోర్షన్స్ పెంచి తినడం వల్లే మనం వెయిట్ గెయిన్ అయ్యాము. పోర్షన్స్ మనం లిమిట్‌లో మన బాడీకి ఎంత కావాలో అంత తీసుకొని తింటూ ఉంటే మెల్లిమెల్లిగా వెయిట్ లాస్ అవుతామనమాట. ఒకేసారి వెయిట్ లాస్ అయినా గానీ మనకేంటనంటే మళ్ళీ తినంగానే వెయిట్ గెయిన్ అవుతాము. వెయిట్ లాస్ జర్నీ చేసినప్పుడు నేను 5 కేజెస్ 1 మంత్‌లో తగ్గేసాననమాట. అప్పుడైతే ఫుల్లు స్ట్రిక్ట్‌గా చేశానండి. ఖచ్చితంగా 10,000 స్టెప్స్ పర్ డే నడిచేదాన్ని. అలాగే మార్నింగు, ఈవినింగు టైమింగ్స్ అయితే పక్కాగా మెయింటైన్ చేసేదాన్ననమాట. 10 అంటే 10కే తినాలి. 6 అంటే 6కే తినాలి. అప్పుడైతే హాస్టల్‌కెళ్ళేదాన్ననమాట 6కి. 6కి హాస్టల్‌లో ఉంటే ఒకవేళ ఈరోజు లేట్ అయిపోతది డిన్నర్ అని చెప్పేసి అక్కడ ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ, ఏ చపాతీస్ ఉంటే చపాతీ, లేకపోతే రైస్ ఉంటే రైస్. ఆ టైంకి తినేసేదాన్ననమాట. ఇప్పుడు కొంచెం ఏంటంటే టైమింగ్స్ లేట్ అయినా సరే, అటు ఇటు అయినా సరే చేస్తూ ఉన్నాననమాట. అంత ఫాస్ట్‌గా అయిపోయి వెయిట్ లాస్ ఇప్పుడు నాకు ఎలాంటి ఫంక్షన్స్‌కెళ్ళాలి అలా ఏం లేదు. అందుకని చెప్పేసి నేనైతే నిదానంగానే చేస్తున్నాననమాట. ఇంకా పోపయితే పెట్టేసుకున్నాను గదా! అందులోకి క్యారెట్ తురుము గూడా యాడ్ చేసుకున్నానండి. యాక్చువల్‌గా పాపకి మార్నింగ్ నేను చిన్న చిన్న మినీ దోసాస్ ఉంటాయి గదా! చిన్న దోసల్లాగా వేసి దాని మీద క్యారెట్ తురుము వేసి దాన్ని శాండ్‌విచ్‌లాగా కట్ చేసి ఇచ్చాననమాట తనకి బాక్స్‌లో. తనైతే ఈరోజు బాక్స్ ఫినిష్ చేసి తీసుకొచ్చింది. నాకైతే తను బాక్స్ ఫినిష్ చేసి తీసుకొస్తే భలే హ్యాపీగా ఉంటదండి. జ్యూసర్ గిన్నెలు కడిగే దాంట్లో వేస్తే అది అన్నీ ఇరుక్కుపోతాయి అని చెప్పేసి నేను దాన్ని సపరేట్‌గా వాష్ చేసేసి బయట పెట్టేసాను. తర్వాతయితే ఈ మామూలుగా యూజ్ చేసిన గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాష్ చేసుకుంటున్నానిక్కడ. కుక్కర్‌లో అయితే రైస్ పెట్టేసాను. రైస్ కూడా మంచిగా ఉడికిపోయిందనమాట. ఇంకా స్టవ్ కట్టేసాను. ఇంక ఈ గిన్నెలు ఒక్కటి కడిగేస్తే మళ్ళీ ఆటో బుక్ చేసుకొని మళ్ళీ స్కూల్‌కి వెళ్ళి పాపని తీసుకొని రావాలనమాట. ఇదొక డ్యూటీ అయిపోయింది నాకు. మండే టు థర్స్‌డే తిరుగుతూనే ఉంటాననమాట. ఏదో ఒక వర్క్ మీద. ఈవినింగ్ మళ్ళీ మా పాపని క్లాస్‌కి తీసుకెళ్తాను. మళ్ళీ తీసుకొస్తాను. మార్నింగ్ ఏమో ఇంట్లో వర్క్ చేసుకుంటాను. ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు కూడా ఏం చేయండి అంటే వాకింగ్ చేస్తూ ఉండండండి. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు కనీసం మనకి స్టెప్స్ అన్నా కౌంట్ అయితాయి. అలాగే మన క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయన్నమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైనా మీకు కాల్ వచ్చిందనుకోండి ఇదొక టిప్ అనమాట. కూర్చొని మాట్లాడకుండా తిరుగుతూ మాట్లాడండి. మనకు టైం అసలు తెలీదు.
ఇంకా కర్రీ అయితే సెపరేట్ బౌల్‌లోకి తీసేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం ఇంట్లో చికెన్ అవైలబుల్‌గా ఉంది. సో, ఆ చికెన్‌ని గూడా నేను ఫ్రై చేస్తున్నాననమాట. సో దట్ మనకి మంచి ప్రోటీన్ గూడా లభిస్తుంది. చికెన్ వచ్చేసి ఎక్కువ కాదండి, తక్కువ. అలాగే ఏమీ ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ వేసి అయితే చేయట్లేదు నేను. ఇదిగోండి జస్ట్ పోపైతే పెట్టుకున్నాను. అందులోకి మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అయితే వేస్తున్నాను. చికెన్ మ్యారినేట్ చేసేప్పుడైతే నేను ఓన్లీ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే దాన్ని సింపుల్‌గా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవేళ సాల్ట్ సరిపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాననమాట. జస్ట్ ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఫ్రై అయితే మంచిగా రెడీ అయిపోతుంది. ఓన్లీ కాలీఫ్లవర్ ఫ్రై కాకుండా ఇలా కొంచెం ప్రోటీన్ కోసం అయితే ఈరోజు నేను చికెన్ తీసుకుంటున్నాననమాట. ఇంకా ఈ చికెన్ ఫ్రై అలా పొయ్యి మీద పెట్టేసి బట్టలు కూడా ఆరేయడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా బట్టలైతే 2 రోజులకొకసారి పిండుతాననమాట. ముగ్గురమే ఉంటాం కాబట్టి 2 రోజులకొకసారి పిండితే సరిపోతుందనమాట. ఇంకా తర్వాత ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ప్లేలిస్ట్‌లో అండి వెయిట్ లాస్ జర్నీ 1, వెయిట్ లాస్ జర్నీ 2 అలా వీడియోస్ అయితే ఉన్నాయి. 50 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ, 10 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరెవరైనా చూసి ఫాలో అవ్వాలనుకుంటే ఆ ప్లేలిస్ట్‌లో ఉన్న వీడియోస్ చూసి కూడా ఫాలో అవ్వచ్చు. ఒకసారైతే ప్లేలిస్ట్ చెక్‌ఔట్ చేయండి. అలాగే మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే వీడియోస్ అన్ని 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయొచ్చు. అయితే ప్రీవియస్‌గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. ఒకసారి నేనైతే చెక్ చేస్తాను. అంటే మా మమ్మీ, మా చెల్లి వీళ్ళే "నువ్వేంటి వీడియోస్ చేయట్లేదు" అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. అదేంటి నేను వీడియోస్ పెడుతున్నాను కదా! మీకు నోటిఫికేషన్ రావట్లేదా అని. మా ఫ్రెండ్ కూడా అదే అన్నదనమాట. మీకు కూడా నోటిఫికేషన్ రాకపోతే గనక ఒకసారైతే మీరు బెల్ సింబల్ ప్రెస్ చేసి పెట్టుకున్నారా లేదా చెక్ చేయండి. నా సైడ్ నుంచి ఏమైనా ఇష్యూ ఉందో కూడా నేనైతే చెక్ చేసి పెట్టుకుంటాననమాట. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఈ మిడ్ మార్నింగ్ స్నాక్ ఏదైతే ఉందో అది తిని తర్వాత స్కూల్‌కెళ్ళాననమాట. ముందే కాదండి. అంటే నేను కర్రీ చేసే అప్పుడే తిన్న కర్రీ చేసేసి స్కూల్‌కెళ్ళాలన్నాను కదా! ఆ 2 కర్రీస్ అయిపోయిన తర్వాత బట్టలు ఆరేసేసి ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ తిని తర్వాత వెళ్ళాననమాట. ఎందుకంటే జ్యూసే కదా తాగింది. సో, ఖచ్చితంగా ఆకలైద్దండి జ్యూస్ తాగితే మాత్రం. జ్యూస్ తాగండి, స్మూదీ తాగండి లేదా రాగి జావ తాగండి. మీకైతే ఖచ్చితంగా ఆకలేస్తుందనమాట. ఫ్రూట్ బౌల్ తిన్నప్పుడు కూడా ఆకలేస్తుంది. అయితే ఇలా ఆకలేయాలండి. ఆకలేస్తేనే గుడ్ సైన్ అనమాట. నాకైతే నైట్ టైం పడుకునేప్పుడు ఆకలి వేసిందనుకోండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతానో నేనైతే. ఎందుకంటే ఆ రోజు నాకు వెయిట్ లాస్ అనేది కనిపిస్తది. ఖచ్చితంగా ఎక్కువగా కనిపిస్తదనమాట. నైట్ టైమ్ ఆకలి వేస్తూ ఉంటే. ఇప్పుడు ఈ మధ్య 8కి అలా తినేసరికి ఏమవుతుందంటే అంతేం ఆకలేయట్లేదు పడుకునే టైంకి. ఇదిగోండి లంచ్ ప్లేట్‌నైతే ఇలా రెడీ చేసుకున్నాను. రైస్, అలాగే కాలీఫ్లవర్ ఫ్రై, అలాగే ఒక 4 పీసెస్ చిన్న చిన్న పీసెస్ కొట్టించామనమాట. ఆ చిన్న పీసెస్‌ని అయితే పెట్టుకున్నాను చికెన్. తర్వాత కీరా వచ్చేసి సాలడ్‌గా తీసుకున్నాను. ఇంకా క్యారెట్ ఏమీ తీసుకోలేదండి. దాంట్లో క్యారెట్ తురుము వేశాను కదా! అందుకని చెప్పేసి. అలాగే మార్నింగ్ జ్యూస్‌లో కూడా క్యారెట్ ఇంక్లూడ్ చేసుకున్నాను కాబట్టి తీసుకోలేదు. ఇంకా నైట్ డిన్నర్‌లోకి వచ్చేసి ఈరోజు స్మూతీ తాగుదాం అనుకుంటున్నాను. స్మూతీకి వచ్చేసి ఇక్కడ బాదం, అలాగే ఒక 1 ½ టేబుల్ స్పూన్ దాకా చియా సీడ్స్, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పంప్కిన్ సీడ్స్, ఒక 1 టేబుల్ స్పూన్స్ దాకా సన్‌ఫ్లవర్ సీడ్స్, అలాగే 2 లైన్ డేట్స్ యాడ్ చేసుకొని అయితే నానబెట్టుకుంటున్నాను. అయితే ఇక్కడ బాదం వచ్చేసి ఏంటబ్బా ఇన్ని నానబెట్టారనుకుంటారేమో, అన్నీ ఈ రోజుకే కాదండి. నానబెట్టి పెడితే పాపకి నాకు బాక్స్‌లో పెట్టడానికి కూడా యూజ్ అవుతుందనమాట. అందుకని నానబెట్టేటప్పుడు కొంచెం ఎక్కువగా అయితే నానబెట్టేసుకున్నాను. ఈ సీడ్ ఎందుకు రిమూవ్ చేస్తానంటే కొన్ని సార్లు లైన్ డేట్స్ లోపల పాడైపోయి ఉంటాయండి. అందుకని చెప్పేసి చూసి చెక్ చేసి అయితే యాడ్ చేస్తాను. తర్వాత ఒక 2 వాల్‌నట్స్ కూడా వేసుకున్నాను. తర్వాత ఆప్రికాట్ ఫ్రూట్ నా దగ్గర ఒకటి అవైలబుల్‌గా ఉంది డ్రైది. సో, అది కూడా యాడ్ చేసుకున్నాను. ఈ బాదం ఏంటో అండి వంకర టింకరగా ఉన్నాయన్నమాట. అంత నీట్‌గా లేవు. ఇదిగోండి నానడానికి వాటర్ అయితే వేసేసి మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈరోజు స్మూదీలోకొచ్చేసి నేను మస్క్ మిలన్ ఫ్రూట్ అయితే యూజ్ చేయబోతున్నానండి. నైట్ టైమ్ ఇలా లైట్ ఫుడ్ తీసుకుంటే మనకి వెయిట్ లాస్‌కి కూడా మంచిగా హెల్ప్ అవుతుందనమాట. ఇదిగోండి ఇక్కడ మస్క్ మిలన్‌ని కట్ చేసి పెట్టుకున్నాను. అయితే కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయినాయండి. ఈ ఎడిటింగ్ యాప్ ఆన్‌లో ఉన్నప్పుడు వీడియో తీస్తే ఎందుకో వీడియో సేవ్ అవ్వట్లేదండి. నేను తర్వాత చూసుకున్నాను. ఇప్పుడైతే క్లోజ్ చేసి తీస్తున్నాను. ఇంకా ఇదిగోండి ఇలా మొత్తం
స్మూతీ జార్‌లోకి అయితే వేసి మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఈరోజు డిన్నర్‌లోకి స్మూతీ అయితే తీసుకున్నాననమాట. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్. నచ్చితే తెలుసు కదండీ, లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. బాయ్.